ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 3. ఆర్ గురించి ఉండుట అనే అర్థంతో వాడతాం. దీనికి ఫస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని దే, వి, యు అనే సబ్జెక్ట్స్తో వాడతారు ప్రజెంట్లో ఉండడం గురించి. ఫర్ ఎగ్జాంపుల్, వారు గుంటూరులో ఉన్నారు, దే ఆర్ ఇన్ గుంటూరు. సో ఇలా మనం ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. వాళ్ళు ఒంగోలులో ఉన్నారు, దే ఆర్ ఇన్ ఒంగోలు. ఇంట్లో ఉన్నారు, దే ఆర్ ఎట్ హోమ్. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, దే ఆర్ హియర్. అక్కడ ఉన్నారు, దే ఆర్ దేర్. సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. రెండో ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ వెర్బ్ 1 ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏదైనా జరుగుతూ ఉన్న పనిని ఇప్పుడు జరుగుతూ ఉండే పనులకు సూచిస్తారు. వారు అతన్ని తిడుతూ ఉన్నారు, దే ఆర్ స్కోల్డింగ్ హిమ్. సో ఈ వెర్బ్ మార్చుకుంటే మనం ఎన్ని సెంటెన్స్లు అయినా ఫ్రేమ్ చేయొచ్చు. వాళ్ళు తింటూ ఉన్నారు, దే ఆర్ ఈటింగ్. వాళ్ళు వెళుతూ ఉన్నారు, దే ఆర్ గోయింగ్. వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు, దే ఆర్ రన్నింగ్. వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, దే ఆర్ స్లీపింగ్. వాళ్ళు వస్తూ ఉన్నారు, దే ఆర్ కమింగ్. సో ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. మూడో ఫార్ములా ఇది రివర్స్లో ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో. ఆబ్జెక్ట్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, అతను వారి చేత తిట్టించుకుంటూ ఉన్నాడు, హీ ఈజ్ బీయింగ్ స్కోల్డెడ్ బై దెమ్. సో ఇలా రివర్స్లో మీనింగ్ ఇస్తుంది. సో మనం ఇలా సబ్జెక్ట్ని మార్చుకుంటూ ఎన్ని సెంటెన్స్లన్నా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దేతో చెప్పుకున్నాం, వీతో చెప్పుకోవచ్చు. వీఆర్ గోయింగ్, మేము వెళుతూ ఉన్నాం. వీఆర్ ఈటింగ్, మేము తింటూ ఉన్నాం. వీఆర్ ట్రయింగ్, మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. సో యూతో ట్రై చేయొచ్చు. యు ఆర్ రన్నింగ్, నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. యు ఆర్ స్లీపింగ్, నువ్వు నిద్రపోతూ ఉన్నావు. యు ఆర్ టెల్లింగ్ లైస్, నువ్వు అబద్ధాలు చెప్తూ ఉన్నావు. సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో మనం ఈ మూడు ఫార్ములాల్ని బేస్ చేసుకొని ఆర్ని ఉండుట అనే అర్థంతో వాడతాం. అంటే ఉన్నారు, ఉన్నాము, ఇలా ప్రస్తుతం జరుగుతూ ఉండే పనులకే వాడాలి. సో మనం ఒక సెంటెన్స్ని బట్టి అనేక సెంటెన్స్లు ఫ్రేమ్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో ఫార్ములా తెలిస్తే మనం వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.